ప్రభునందు ప్రియ దేవుని కుమారులారా కుమార్తెలారా బాగున్నారు కదా. సో నేడు దేవుడు మాట్లాడబోతూ ఉన్నాడు. ఏం మాట్లాడబోతూ ఉన్నాడంటే ఆయన సృష్టించినటువంటి సృష్టిని గురించి మాట్లాడబోతూ ఉన్నాడు. దేవుడు ఈ సృష్టిని సృష్టించినప్పుడు ఇది నిరాకారంగా ఉంది అని అన్నాడు. ఎలా ఉంది? ఆకారం లేనటువంటి స్థితిలో ఉంది. ఇది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అన్నాడు. ఎలా ఉందంట? శూన్యంగా ఉంది. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను అని చెప్పాడు. ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం 2వ వచనాలలో. అప్పుడు ఈ భూమి మీద చెట్లు లేవు, పర్వతాలు లేవు, ఏది లేదు. మనుషులు లేరు, పక్షులు లేరు, పశువులు లేవు, ఏది లేదు. జీవరాశి లేదు, జీవం అనేది లేదు భూమి మీద. కానీ దేవుడు ఆయన ఈ సృష్టిని నిర్మించిన క్రమంలో, ఆయన సృష్టిని చేసినటువంటి విధానంలో ఒక అద్భుతం ఉంది. ఆ అద్భుతం ఏంటి అని అంటే, దేవుడు తన నోటితో ఈ సృష్టిని సృష్టించాడు. తన నోటితో ఏదేది కావాలో దాన్ని పలికి సృష్టించాడు. దేవుని నోట్లో నుంచి వచ్చిన ప్రతి మాట ఈ సృష్టిలో ఉన్నటువంటి ఒక్కొక్క ఐటమ్ని క్రియేట్ చేసింది, సృష్టించింది, నిర్మించింది, రూపాన్ని ఇచ్చింది. ఆ జలములపైన అల్లాడుచుండిన దేవుని ఆత్మ ఇవన్నీ క్రియేట్ అవడానికి కారణమైంది. ఆయన నోట నుండి వచ్చు మాట అంత అద్భుతమైంది. అయితే దేవుడు ఈ సృష్టినంతటినీ, ఈ సృష్టిలో ఉన్నటువంటి కొండలు, కోనలు, లోయలు, పశువులు, పక్షులు, చెట్లు, ఆకాశ మండలము, ఆకాశ నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, గ్యాలక్సీలు, ఇవన్నీ కూడా మన కొరకు సృష్టించాడు. మన కొరకు సృష్టించాడు. అవునా? ఇంత పెద్ద యూనివర్స్ని మన కొరకు దేవుడు అద్భుతంగా సృష్టించాడు. చూడ్డానికి 2 కళ్ళు చాలవు అన్నట్లుగా సృష్టించాడు. కానీ మన కొరకు ఇంత చేసిన దేవుడు ఆయన మనల్ని ఎందుకు సృష్టించాడు తెలుసా? తన కోసం సృష్టించుకున్నాడు. మన కోసము ఈ సృష్టిని సృష్టించాడు, ఈ అద్భుతాలు సృష్టించాడు. ఆయన కొరకు మనల్ని సృష్టించుకున్నాడు. ఆయన కొరకు, ఫర్ హిమ్, బై హిమ్, టు హిమ్, ఆయన కొరకు, ఆయన ద్వారా. అవునా? ఆయన నిమిత్తం మనం సృజించబడ్డాం. మనం అద్భుతంగా సంతోషంగా ఈ లోకంలో బ్రతకటానికి ఇక్కడ గాలి, నీరు, వెలుతురు, వీటన్నిటిని దేవుడు తన మహత్తు గల మాట చేత సృష్టించాడు. అయితే సృష్టించినటువంటి దేవుడు ఆయన మనల్ని ఆశీర్వదించాడు. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి, దాన్ని ఏలండి అని చెప్పాడు. ఏం చేయాలి? దాన్ని ఏలాలి అని చెప్తే, మరి సృష్టి మనకు ఎలా లోబడుతుంది? భూమి మీద ఉన్న ప్రతి జంతువు మనకు ఎలా లోబడుతుంది? సృష్టి మనకు ఎలా రెస్పాండ్ అవుతుంది? ఆయన దేవుడు కాబట్టి సృష్టిని ఆయన సృష్టించాడు, ఆయన లోబరుచుకుంటా ఉన్నాడు. అందుకే యేసు ప్రభు వారు మరి తన శిష్యులతో అదోనిలో వెళ్ళేటప్పుడు సముద్రం మీద గొప్ప తుఫాను రేగింది. ఆ దోణి అలల చేత కప్పబడుతూ ఉన్నప్పుడు ఆయన ఓడ అమరమున తలవాల్చి నిద్రించుచుండెను అని అంటాడు. ఏం చేశాడంట? ఓడ అమరమున పైభాగంలో తలవాల్చి నిద్రపోతున్నాడు. అంత భయంకరంగా గాలి కొడుతుంది, అలలు లేస్తూ ఉన్నాయి సముద్రంలో. అలల చేత ఆ ఓడ నింపబడుతూ ఉంటే 12 మంది శిష్యులు, లేక ఆయన శిష్యులు ఆ ఓడలో పడ్డ నీటిని ఎత్తిపోస్తూ ఉన్నారు సముద్రంలోకి. అవునా? ఆ తర్వాత వాళ్ళు ఆ పని చేయలేక, వాళ్ళు చేసే కొద్దీ ఇంకా ఎక్కువ నీరు పడుతూ శక్తిహీనులైపోయారు. వాళ్ళు అంటా ఉన్నారు యేసు ప్రభు అని లేపి, ప్రభువా మమ్మల్ని కరుణించు, మేము నశించిపోతున్నాం అన్నారు.
అంటే దేవుడు మనల్ని నాశనం అవ్వడానికి సృష్టించింది, ఆయన కొరకు మనల్ని సృజించుకున్నాడు. మనం నాశనం అయిపోవడం ఆయన ఉద్దేశం కాదు. మనం ఈ సృష్టిని లోబరుచుకొని సమస్తాన్ని మన ఆధీనంలోకి తీసుకొని అద్భుతంగా బ్రతకటం ఆయన ఉద్దేశం. అవునా? ఈ సృష్టి నిన్ను చంపడానికి ప్రయత్నిస్తూ ఉందా? దాన్ని లోపరుచుకో. ఈ సృష్టి పొంగి తుఫానుగానో, లేక ఒక డ్రాట్గానో, లేక భయంకరమైన విపత్తుగానో, డిజాస్టర్గానో వస్తూ ఉందనుకోండి, దాన్ని నువ్వు లోపరుచుకోవాలి. అవునా? యేసు ప్రభు వారు ఓడ అమరమున తలవాల్చి నిద్రిస్తూ ఉన్నప్పుడు ఆ ఓడంతా కూడా నీటి చేత నింపబడుతూ ఉంది. అలలు ఉవ్వెత్తున లేసి ఎగసెగిసి ఉన్నాయి. ఆ సమయంలో నీళ్లు ఎత్తి పోసి పోసి శిష్యులు అలసిపోయి, ప్రభువా నీకు చింతలేదా, మేము నశించిపోతున్నాం అని అంటే ప్రభువారు లేసి అంటాడు, విశ్వాసం లేని మూర్ఖతరం వల్ల ఎంతకాలం నేను మీతో ఉంటాను, ఎంతవరకు మిమ్మల్ని సహించాలి అని అంటూ ఉంటాడు. విశ్వాసం లేని మూర్ఖతరం వాళ్ళు అయిపోయాను. అసలు ఎవరు మనం? ఎందుకు మరి ఈ కష్టాలన్నీ పడుతూ ఉన్నాం? ఈ కష్టాలు పడ్డానికే దేవుడు మనల్ని సృజించాడా? ఈ జబ్బులతో నింపబడి చావడానికే సృజించాడా? ఈ సమస్యల వలయంలో చిక్కుకుపోయి నాశనం అవడానికే సృజించాడా? సమస్య నీవు దేవునికి దూరంగా ఉన్నప్పుడు సాతాను క్రియేట్ చేసే సమస్య. నువ్వు దేవునిలో దైవత్వంలో ఉన్నప్పుడు ఆ సమస్య నీకు లోబడుతుంది, సృష్టి నీకు లోబడుతుంది. దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు సృష్టి నీకు లోబడుతుంది. ఆయన లేచి సింపుల్గా గాలిని గద్దించాడట. గద్దించిన వెంటనే గాలి, ఆ తుఫాను, సముద్రపు అలలు మిక్కిలి నిమ్మళం అయిపోయినాయి అని అంటాడు. దే బికమ్ కామ్. సైలెంట్ అయిపోయింది. అయ్యో, సముద్రము తుఫాను ఈయనకి లోబడుతుంది. ఎస్, ఆయనకు లోబడుతుంది. అందుకనే యేసు ప్రభు వారికి ఏం పేరు పెట్టారు తెలుసా? మనుష్య కుమారుడు. దైవ కుమారుడు, దేవుని కుమారుడు అని కాదు. ఆయన ఏమంటారు? మనుష్య కుమారుడు. అట్ ద సేమ్ టైం ఆయన దేవుని కుమారుడు. దేవుని చేత ఈ లోకానికి పంపబడి ఒక మానవునిగా, సాధారణమైనటువంటి వ్యక్తిగా పుట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు సృష్టిని కంట్రోల్ చేస్తూ ఉన్నాడు. హీఈస్ కంట్రోలింగ్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్. అండ్ గాడ్ బ్లెస్డ్ us with the controlling power and authority over this universe. యూనివర్స్ని కంట్రోల్ చేయడానికి, నీకు అనుకూలంగా మార్చుకోవడానికి దేవుడు నీకు అధికారాన్ని ఇచ్చాడు. ఆయన దేవుడు కాబట్టి ఆయన లోపరుచుకున్నాడు. మరి మన మనుషులం కదా అంటే ఆయన అంటా ఉన్నాడు, ఏలియా మళ్ళాంటి స్వభావం గల మనిషే కదా. ఆయన ప్రార్థించినప్పుడు లేక ఆజ్ఞాపించినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు. ఆ తర్వాత మరలా ఆయన ఆకాశంతో మాట్లాడి ఆజ్ఞాపించినప్పుడు వర్షం మరలా పడింది. అంతేకాదు, యెహోషువ సూర్యుడిని, చంద్రుని గమనాలను ఆయన కంట్రోల్ చేయగలిగాడు. ఆయన మనిషే కదా. అవునా? అంటే బైబిల్ చెప్తుంది వాళ్ళకు పాసిబుల్ అయింది. యేసు ప్రభువుని నమ్మిన నీకెందుకు పాసిబుల్ కాదు? ఆయన నీకు పాసిబుల్ చేయడానికి ఆశీర్వదించండి నిన్ను. ఆయన నిన్ను ఆశీర్వదించినటువంటి ఆశీర్వాదంలో భూమి మీద ఆయన సృష్టించినటువంటి సృష్టి మీద నీకు అధికారాన్ని ఇచ్చాడు. దాన్ని లోపరుచుకోమని చెప్పాడు, లోపరుచుకోమని బ్లెస్ చేశాడు. లోపరుచుకోవాల్సింది నీ చేతిలో ఉంది. కానీ నీ చేతిలో ఉన్న కూడా సృష్టిని, సమస్యను, బాధను నువ్వు కంట్రోల్ చేయలేకపోతా ఉన్నావు, నువ్వు లోపరుచుకోలేకపోతా ఉన్నావు. కారణం ఏంటి? వాట్స్ ద రీజన్ బిహైండ్? ఆయన దేవుడు అని చెప్తూ ఉన్నావు, కానీ దీన్ని లోపరుచుకోవడానికి ఆయన ఇంకొక పని చేశాడు. ఆయన ఏమన్నాడు అంటే ఆ మాటలు మనం గమనిద్దాం. కీర్తనల గ్రంథం 82వ కీర్తన 6వ వచనం చదువుకుందాం. సామ్స్ 82 చాప్టర్ 6th verse. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను అంటాను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? తండ్రి అయిన దేవుడు, మనల్ని సృజించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు మనల్ని ఏమని పిలుస్తున్నాడు?
మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులు. ఎవరంట మనం? యేసు ప్రభు నమ్మి బాప్తిసం తీసుకున్నటువంటి మనమందరం కూడా సర్వోన్నతుడైన దేవుని కుమారులము, కుమార్తెలము. ఆయన ఊరికినే చెప్పలేదు నిన్ను దైవమని. ఆయన దేవుడు గనుక ఆయన కుమారులు, ఆయన కుమార్తెలు కూడా దేవుళ్ళే అని ఆయన డిక్లేర్ చేశాడు. దట్ ఈస్ ద డిక్లరేషన్ ఆఫ్ గాడ్. ఆయన డిక్లేర్ చేశాడు ఏమని? మీరు దైవములని. అంటే ఆయన సృష్టిని కంట్రోల్ చేస్తున్నాడు యేసు ప్రభు వారు. అలాగే నువ్వు నేను కూడా ఆయనలాగా కంట్రోల్ చేయాలని నిన్ను దేవుడిగా ఆయన పిలుస్తూ ఉన్నాడు. నిన్ను దేవుడిగా ఆయన చూస్తూ ఉన్నాడు. నువ్వేమో నేను మనిషిని అని అంటా ఉన్నావు. ఆయన అంటూ ఉన్నాడు, ఎవరు? మోషే, నేను నాలుక మాంద్యం గలవాడను, నేను వెళ్ళలేను ప్రభువా అని అంటే, కుంటివాన్ని సృజించింది ఎవరు? చెవిటివాన్ని సృజించింది ఎవరు? గుడ్డివాన్ని సృజించింది ఎవరు? నేనే కదా అని అంటా ఉన్నాడు దేవుడు. ఆయన సృజించాడు. ఆయన వాడుకోవడానికి కుంటోడైనా పర్లేదు, గుడ్డోడైనా పర్లేదు, మోగోడైనా పర్లేదు, చెవిటోడైనా పర్లేదు, అందహీనుడైనా పర్లేదు. ఎందుకనంటే నువ్వెవరైనా సరే ఆయన నిన్ను కుమారునిగా చేసుకున్నాడు. ఎవరైనా సరే ఆయన నిన్ను కుమార్తెగా చేసుకున్నాడు. నీకు అధికారం ఇచ్చాడు. ఈ లోకాన్ని, ఈ సృష్టిని నువ్వు కంట్రోల్ చేయడానికి, నీకు అనుకూలంగా సృష్టిని మార్చుకొని అద్భుతంగా జీవించడానికి ఆయన అవకాశాన్ని ఇచ్చాడు, అధికారాన్ని ఇచ్చాడు. కాబట్టి దేవుని కుమారులారా, కుమార్తెలారా, యోహాను సువార్తలో కూడా ఈ మాట చెప్తాడు. 10వ అధ్యాయం యోహాను సువార్త 35వ వచనం చదువుకుందాం. లేఖనము నిరర్ధకము కానేరదు కదా, దేవుని వాక్యము ఎవరికి వచ్చెనో వారే దైవములని చెప్పిన ఎడల. దేవుని వాక్యం నీ దగ్గరికి వచ్చింది, నువ్వు నమ్మి బాప్తిస్మం పొందావు, యేసు ప్రభువుని రక్షకుడిగా చేర్చుకున్నావు. ఇప్పుడు వాక్యం నీ దగ్గరికి వచ్చింది. యు ఆర్ కాల్డ్ యాజ్ గాడ్. నువ్వు దేవునిగా పిలువబడుతున్నావు. కాబట్టి నువ్వు దేవుడిగా జీవించాలి, దైవత్వం కలిగిన స్థితిలో జీవించాలి. యేసుక్రీస్తు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండు అని అన్నాడు. ఆయన మనస్సు కలిగి జీవించాలి, ఆయన ప్రేమ కలిగి జీవించాలి, ఆయన పరిశుద్ధత కలిగి జీవించాలి. ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము అట్టివారమై ఉండి జీవించాలి. అప్పుడు సృష్టి నీకు లోబడుతుంది. ఏలియాకి సృష్టి లోబడింది, అవునా? యెహోషువకు సృష్టిలో పడింది. అండ్ ఇంకా ఎవరికి లోబడింది? దానియేలుకి సృష్టిలో పడింది. షద్రక్, మేషక్, అబేద్నెగోలకి అగ్ని కీలలో లోబడిపోయినాయి. వాళ్ళ సిరీస్లో నువ్వు అలా జీవించాలని దేవుడు ఈరోజు ఇష్టపడుతూ ఉన్నాడు. అని అంటూ ఉన్నాడు, నా మాట అగ్ని వంటిది కాదా అని అంటూ ఉన్నాడు. అని అంటూ ఉన్నాడు, ఆయన కుమారులం అయితే మనం ఆయన చెప్పినట్లు చేయాలి, అవునా అని అంటూ ఉన్నాడు. లూకాసు సువార్త 6వ అధ్యాయం, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక. ఎందుకు? మన సృష్టిలో పడ్డం లేదు. యేసు ప్రభు వారు అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టుతో మాట్లాడతాడు, ఇక నీ ఫలములు ఎవరు తినకుందురుగాక. ఇమ్మీడియట్లీ ఎట్ దట్ మూమెంట్ అది ఏర్లతో సహా ఎండిపోయిందట. ఆయన నోట్లోంచి మాట వస్తే వెంటనే జరిగిపోద్ది. దేవుడు కూడా నీ నోట్లోంచి మాట వస్తే జరిగే విధంగా చేయాలని, నిన్ను ఆయనలాగా మార్చాలని అనుకుంటా ఉన్నాడు. నిన్ను ఆయన పోలికలో సృష్టించుకొని, నువ్వైతే ఆయన పోలికను పోగొట్టుకొని సాతాను జీవితం జీవించి, సాతాను మాటల వల్ల మోసపోయినటువంటి అవ్వ ఆదాముల వలె వాళ్ళ సిరీస్లో వాళ్ళ కుమారులుగా, కుమార్తెలుగా జీవించి సాతాను వలయంలో చిక్కుకుపోయి, మరణ బలము గలవాడైన సాతాను చేతిలో చిక్కిపోయి బాధపడుతున్నారు. కానీ యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి వాడి చేతిలో నుంచి మనల్ని ఆయన ప్రాణం పెట్టి విడిపించాడు. మరణం యొక్క బలము గలవాడైన సాతాను చేతిలో నుంచి యేసు ప్రభు తన ప్రాణాన్ని పెట్టి, తన రక్తాన్ని క్రయధనంగా చెల్లించి మనల్ని విడిపించాడు. విడిపించబడిన మనల్ని ఆయన కుమారులుగా, కుమార్తెలుగా చేసుకున్నాడు, అవునా? ఇప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? శత్రు బలమంతటి మీద నీకు అధికారాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు? శత్రువు యొక్క బలమంతటి మీద నీకు అధికారం ఇచ్చాడు అని అంటున్నాడు.
ఈ లోకంలో శత్రువు కాదు కదా, వాడి తాత కూడా ఎవరు ఎంత మాత్రం నీకు హాని చేయలేరు. దే కెనాట్ హార్మ్ యూ. ఏది ఎంత మాత్రం మీకు హాని చేయదు. ఈ సృష్టిలో ఉన్న దేనివల్ల మీకు హాని కలగదు అని ఆయన చెప్పాడు. అవునా? ఎంత అద్భుతమైన తండ్రి, ఎంత అద్భుతమైన దేవుడు. మనకు హాని కలగడానికి ఆయన ఇష్టపడడం లేదు, కానీ మనకు మనమే హానిని కొని తెచ్చుకుంటూ హానిలో బ్రతుకుతూ ఉన్నాం, బాధలో బ్రతుకుతూ ఉన్నాం, సమస్యలో బ్రతుకుతూ ఉన్నాం, వ్యాధుల్లో బ్రతుకుతూ ఉన్నాం, అప్పుల్లో బ్రతుకుతూ ఉన్నాం, దరిద్రంలో బ్రతుకుతూ ఉన్నాం, వ్యాధిలో బ్రతుకుతూ ఉన్నాం. అవునా? కానీ దేవుడు అలా బ్రతకమని చెప్పలేదే. దేవుడు ఆశీర్వదించాడు. అవునా? ఆయన అంటా ఉన్నాడు ద్వితీయోపదేశకాండ గ్రంథంలో, నా మాటలు శ్రద్ధగా ఆలకించి వాటి చొప్పున చేస్తే భూమి మీద ఉన్న గొప్పోళ్ళ కంటే నిన్ను గొప్ప చేస్తాను అని అన్నాడు. నిన్ను అప్పు ఇచ్చేవాడిగా చేస్తాను కానీ అప్పు తీసుకునేవాడిగా చేయను అని అన్నాడు. ఈ మాటలు ఎందుకు నీలో పని చేయడం లేదు? ఎందుకు అప్పు ఇచ్చేవాడిగా నువ్వు మారలేకపోతూ ఉన్నావు? కారణం, నువ్వు ఆయనకు లోబడటం లేదు. అందుకని ఆయన అంటా ఉన్నాడు, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ఏం చేయాలంట? మీరు సృష్టిని లోపరుచుకోవాలి అని అంటే ఆయన చెప్పినట్టు మనం చేయాలట. అవునా? అందుకే కానా ఊర్లో పెండ్లి జరిగేటప్పుడు ద్రాక్షారసం అయిపోయింది అని మరియమ్మ తల్లి చెప్పినప్పుడు యేసు ప్రభు వారు, ఈ రాతి బాణలు నీళ్లతో నింపండి. ఆమె ఏం చెప్పింది? యేసు ప్రభు తల్లి గారు, ఆయన మీతో చెప్పినది చేయుడి. ఆయన చెప్పింది చేయాలి, ఆయన చెప్పింది చేయాలి. ఆయన చెప్పింది చేస్తే మంచినీళ్ళు న్యాచురల్ ద్రాక్షారసం కంటే అద్భుతంగా మారిపోయినాయి. అద్భుతం. యూ విల్ బి ద క్రియేటర్. నువ్వు సృష్టించేవాడిగా నువ్వు మారిపోతావు ఆయన మాట వింటే. ఆయన మాటల ప్రకారం నువ్వు నడుచుకుంటే సృష్టిని శాసించేటువంటి జీవితాన్ని నువ్వు పొందుకుంటావు. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అనేమంటూ ఉన్నాడు తెలుసా? ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. పేతురుతో చెప్తున్నాడు. పేతురు అంటా ఉన్నాడు, రాత్రి అంతా నేను చేపలు పట్టాను, ఎక్కడ ఒక చేప పడలేదు. ఆయన, ప్రభువా నువ్వు ఇప్పుడు దాకా మాట్లాడితే నీ మాటలు విన్నానయ్యా, నీ మాటలు విన్నాను నేను. ఆయన మాటలు వింటే మనకు నమ్మకం వస్తుంది. వినుట వల్ల విశ్వాసం కలుగును, వినుట దేవుని వాక్యం వల్ల కలుగును అనే వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన మాటలు వింటే మనకు విశ్వాసం వస్తుంది. విశ్వాసంతో ఆయన మాటకు లోబడి ఆ మాట ప్రకారం చేస్తే మనకి అద్భుతం జరుగుతుంది, గొప్ప కార్యాలు జరుగుతాయి. అందుకని పేతురు అన్నాడు, అయ్యా నీ మాట చొప్పున నేను వలేస్తాను. రాత్రి నా చిత్త ప్రకారంగా నేను వలేసి అంతా సముద్రాన్ని గాలించాను, ఎక్కడ ఒక చేపడలేదు. బట్ ఇప్పుడు నీ మాట చొప్పున నేను వల వేస్తున్నాను అని అన్నాడు. అని ఆ వల వేసినప్పుడు విస్తారమైన చేపలు, తన జీవితంలో ఎన్నడూ చూడనంత గొప్ప చేపలు వలలో వచ్చి పడ్డాయట. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆయన మాటకు నువ్వు లోబడితే నీకు సృష్టి లోబడుతుంది. ఆయన మాటలకు నువ్వు లోబడకపోతే నీకు సృష్టి లోబడదు. ఆయన మాటలకు నువ్వు లోబడితే నీకు దరిద్రం లోబడుతుంది. ఆయన మాటలకు నువ్వు లోబడితే నీకు జబ్బు లోబడుతుంది. ఆయన మాటలకు నువ్వు లోబడితే నీకు దురాత్మలు లోబడతాయి, దయ్యాలు లోబడతాయి. ఆయన మాటకు నువ్వు లోబడకపోతే ఈ సృష్టి నిన్ను లోపరుచుకుంటుంది. అవునా? ఈ సృష్టి నిన్ను లోపరుచుకుంటుంది. ఈ సృష్టి నిన్ను చంపడానికి ప్రయత్నం చేస్తుంది. అవునా? ఆయన మాట ప్రకారం చేయాలట. ఎందుకు నన్ను పిలుస్తారు? నన్ను ఒకవేళ మీరు పిలవాలనుకుంటే నేను చెప్పినట్టు చేయండి. నన్ను మీరు పిలవాలి, మీకు నేను రెస్పాండ్ అవ్వాలి, మీరు అడిగిన పని నేను చేయాలి అని అంటే మీరేం చేయాలి? నేను చెప్పిన మాట ప్రకారం చేసి అప్పుడు నన్ను పిలవాలి. ప్రభు అని అంటే అప్పుడు నేను ఉంటాను, అప్పుడు నేను వస్తాను. అవునా? అని అంటా ఉన్నాడు. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? యూస్లెస్. ఇట్స్ వెయిన్ టు కాల్ లార్డ్ గాడ్, లార్డ్ లార్డ్. ప్రభువా ప్రభువా అని మనం పిలిచి ఉపయోగం లేదు. అందుకే చాలామంది క్రైస్తవులు దేవుళ్ళుగా ఆయన మనల్ని ఆర్డైన్ చేసిన
దేవుళ్ళుగా ఆయన మనల్ని సృష్టించి పిలిచిన మనం దేవుళ్ళుగా జీవించలేకపోతూ ఉన్నాం. దేవుళ్ళుగా జీవించలేకపోతూ ఉన్నాం. ఆయన అంటా ఉన్నాడు యెషయా గ్రంథం 55:3 చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల, నా మాట విని దాని ప్రకారం చేస్తే మీరు బ్రతుకుతారు. జబ్బులో ఉన్నావా, సమస్యలో ఉన్నావా, బయటికి వస్తావు, బ్రతుకుతావు. యు విల్ లివ్ వండర్ఫుల్ లైఫ్. ఈ సృష్టి అంతా నీ కొరకు సృజించబడింది. దానిలో ఉన్న ప్రతి అమూల్యమైంది నువ్వు వాడుకోవచ్చు, నువ్వు ఎంజాయ్ చేయొచ్చు దాంతో. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే యెషయా గ్రంథం 55:1 అంటాడు, నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థం భుజించండి అని అంటాడు. మీరు నా మాటలు ఆలకిస్తే మీకు మంచి పదార్థాన్ని నేను సిద్ధపరుస్తాను అని అంటాడు. హల్లెలూయా. అవునా? ఒక ప్రవక్తను మనం చూద్దాం. ఏలియా అనే ప్రవక్తను మనం చూద్దాం. అవునా? ఏలియా ప్రభు కొరకు బహురోషంగా ఆయన జీవించాడు. ఆయన మాట ప్రకారం జీవించాడు. అయితే ఆయన్ని ఒక వ్యక్తి, అంటే యెజెబెలు అనేటువంటి ఒక వ్యక్తి, అవునా, ఆయన్ని బెదిరించింది. దేవుని కోసం ఆయన పనిచేసి నిజమైన దేవుణ్ణి ఆరాధించకుండా అబద్ధమైన దేవుడిని ఆరాధిస్తున్నారని చెప్పి ప్రజలకు నిజమైన దేవుడు చేసే కార్యాలని, అద్భుతాన్ని చూయించి ఇది నిజం, దీన్ని నమ్మండి అని అన్నాడు. ఏంటి తెలుసా? ఆకాశం నుంచి అగ్నిని కురిపించి ఆయన ప్రార్థన చేసి మరి ఆ కట్టెల మీద చీల్చబడినటువంటి ఆ ఎడ్ల మాంసాన్ని పెట్టి దాని మీద నీళ్లు పోసి, కందకంలో చుట్టూ తవ్వి నీళ్లు పోసి దాన్ని దేవుని అగ్ని కాల్చాలని ప్రార్థించినప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి కాల్చి ఈయన నిజమైన దేవుడని నిరూపించింది. మిగిలిన వాళ్ళు వాళ్ళ దేవుణ్ణి ప్రూవ్ చేయలేకపోయారు. ప్రూవ్ చేయలేని దేవుణ్ణి మీరు ఆరాధిస్తున్నారు. తెలియని దేవుళ్ళని మీరు దేవుళ్ళుగా ఆరాధిస్తున్నారు. నిజమైన దేవుడు ఈయనే, ఆయన నీ దేవుడైన యెహోవా అని చెప్పి అబద్ధాన్ని పూజిస్తూ ఉన్న వాళ్ళను 450 మందిని ఆయన చంపేశాడు. అంత పౌరుషంగా బ్రతికినటువంటి వ్యక్తి, ఒక వ్యక్తి భయపెడితే భయపడి ఆయన ఏం చేశాడు? ఆహాబు అనే రాజు భార్య యెజెబెల్, ఆమె అంటది మొదటి రాజుల గ్రంథం 19:2 యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపాను, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణమోలే చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగు చేయను అని చెప్పింది అని కబురు పంపింది. ఇంతమందిని ఊచకోత కోసి నిజమైన దేవుడని నిరూపించినటువంటి వ్యక్తి, దేవుని కొరకు పౌరుషంగా జీవించినటువంటి వ్యక్తి ప్రాణభయంలోకి వెళ్ళిపోయాడు. ఆయన దేవుణ్ణి నిరూపించినటువంటి వ్యక్తి. దేవుడు ఈ కార్యములు చేయడం ద్వారా ఆయన ఉన్న దేవుడు అని నిరూపించుకున్నటువంటి దేవుడు నిరూపించాడు. కానీ ఇప్పుడు ఒక స్త్రీకి భయపడి ఒక రాజు భార్యకి ఏం చేశాడట? పారిపోతా ఉన్నాడు. ఎక్కడికి పారిపోయాడు? మొదటి రాజులు 19:4 చదువుతున్నాను. తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షం క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై అని అంటా ఉన్నాడు. చచ్చిపోతానన్న భయంతో ఉండిపోయాడు అన్నమాట. ఆ స్త్రీ రాజుబారి నన్ను చంపేపిస్తుందేమో అని భయపడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. అవునా? ఆ బదరీ వృక్షం క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాను. ఎవరో ఒక మరి స్త్రీ చేతిలో నేను చనిపోయే కంటే నువ్వే ప్రశాంతంగా నా ప్రాణం తీసుకయ్యా అని అంటా ఉన్నాడు. కానీ దేవుడు తీసుకుంటాడా? ఆయన పోలికనిచ్చిన దేవుడు, ఆయన ఆశక్తుడా, తన బిడ్డని కాపాడుకోలేనటువంటి దేవుడా, ఇంత పౌరుషంగా తన కొరకు తన పోలికలో జీవిస్తూ ఉన్నటువంటి వ్యక్తి పనిచేసి నన్ను తీసుకో అని భయంతో అంటూ ఉంటే మరి తీసుకున్నాడా? చూద్దాం ఏం జరిగిందో.
5వ చదువుకుందాం. 1 Kings 19:5. అతడు బదరీ వృక్షం క్రింద పరుండి నిద్రపోతూ ఉన్నాడట. బదరీ వృక్షం అలసిపోయాడు. ఒక్కరోజు ప్రయాణం చేసి తిండి లేకుండా అలసిపోయి ఆ చెట్టు కింద కూర్చొని మాట్లాడి దేవునితో నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఆయన నిద్రపోతూ ఉన్నటువంటి సమయంలో ఒక అద్భుతం జరిగింది. దేవుడు ఆయన వదిలిపెట్టాడా? సో నువ్వు పారిపోయావు కాబట్టి నువ్వు నాకు అక్కర్లేదన్నాడా? దేవుడు ఆ వ్యక్తిని దేవుడిలాగా చూస్తూ ఉన్నాడు. మీరు దైవములు అని అంటా ఉన్నాడు. మరి తన బిడ్డను తను కాపాడుకోడా? శత్రువు నుంచి, మరణాన్ని నుంచి, వ్యాధి నుంచి, దరిద్రాన్ని నుంచి కాపాడుకోలేడా? షూర్లీ ఆయన కాపాడతాడు. ఆయన ఏం చేశాడు తెలుసా? నిద్రపోతూ ఉన్నప్పుడు ఏం జరిగింది అని అంటే, బదరీ వృక్షం క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతనిని ముట్టి నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. ఆయన ఎక్కడో అరణ్యంలో ఉంటే దేవుడు వదిలేశాడా? పారిపోయాడు. ఇక నా పని చేయకుండా పారిపోయి ఇక నన్ను తీసేసుకొని అంటా ఉన్నాడు. తీసేసుకుందాం, ఇంక ఇతనితో పని లేదనుకున్నాడా? లేదు. దేవుడిచ్చిన అసైన్మెంట్ నువ్వు జరిగించే వరకు ఆయన నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడతాడు. ఈ సృష్టిని నీకు లోబరిచిన దేవుడు అద్భుతమైన దేవుడు. సృష్టిని లోపరుచుకోవడానికి నువ్వు ఆయనలాగా జీవించాలి. సో ఇంత చేసిన ఈ వ్యక్తి కోసం మరి పక్క ఊరి నుంచి రాలేదండి. ఆకాశం నుంచి, పరలోకాల నుంచే దేవుడు ఒక దూతను పంపించి ఆహారం సిద్ధపరిచాడు. దిస్ ఈజ్ ద లైఫ్. అవునా? నువ్వు దేవుని కొరకు దేవునిలాగా జీవిస్తే పరలోకం రెస్పాండ్ అవుతుంది. నీకు పరలోకం నుంచి నీకు సహాయం వస్తుంది. అందుకే మొర్దెకై అంటాడు ఎస్తేరుతో, అమ్మా నువ్వు ఈ సమయంలో కానీ నోరు తెరిచి మాట్లాడకపోతే, నువ్వు పట్టించుకోకపోతే, ఇదిగో దేవుని ప్రజలైనటువంటి యూదులకు వేరొక చోట నుంచి సహాయం వస్తుంది. దట్ ఈస్ ఫ్రమ్ ద మైటీ హ్యాండ్ ఆఫ్ గాడ్. దేవుని మహా శక్తిగల హస్తం నుంచి నీకు సహాయం వస్తుంది. అవునా? ఒక దూత వచ్చి భోజనం పెడతాడు. భోజనము చేయమని చెప్పాను. అతడు చూచినంతలో తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు ఉండెను. అప్పం నీళ్ల బుడ్డి ఉంది. సో దూత మోసుకొని వచ్చాడనమాట. ఒక అప్పాన్ని, నీళ్ల బుడ్డిని తీసుకొని వచ్చాడు. అతడు భోజనం చేసి తిరిగి పరుండెను అని అన్నాడు. నిశ్చింతగా పడుకున్నాడు. ఎందుకని? దేవుడు తన దూతను పంపాడు. ఆయన కాపుదల, ప్రొటెక్షన్ స్టార్ట్ అయిపోయింది. అవునా? దేవుని ప్రొటెక్షన్, దేవుని కొరకు నువ్వు జీవిస్తే నీకు ప్రొటెక్షన్ స్టార్ట్ అవుతుంది. నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకి ప్రొటెక్షన్ స్టార్ట్ అవుతుంది. నీకు మేలు జరగటం స్టార్ట్ అవుతుంది. నీకు స్వస్థత రావడం స్టార్ట్ అవుతుంది. నీకు ఉద్యోగం రావడం స్టార్ట్ అవుతుంది. నీకు కావాల్సిన ప్రతి అవసరం తీర్చబడుతుంది. అందుకన్నాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19 ఈ మాట అంటూ ఉన్నాడు. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున, దేవుడు నీకు ఆహారం పెట్టలేడా? పెడతాడు. హీ కెన్ సర్వ్ యూ విత్ గుడ్ ఫుడ్. 40 సంవత్సరాలు అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలకు మన్నాను కురిపించి వారిని పోషించిన దేవుడు నిన్ను పోషించడా? ఎందుకో తెలుసా? నువ్వు ఆయన సృష్టి అయి ఉన్నావు. హల్లెలూయా. కాబట్టి నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు, నిన్ను ఆయన పోషిస్తాడు. అంటే ఈరోజు ఆయన మాటకి లోబడి నువ్వు ఆయన చెప్పినట్లుగా చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుడి వాక్యం మన కొరకు ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.